అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వచ్చేసి ట్వీజర్ టాప్ అండ్ బాటమ్ స్ట్రాటజీ గురించి తెలుసుకుందాం. ముందుగా అసలు ట్వీజర్ టాప్ అండ్ బాటమ్ అంటే ఏంటనే విషయం చూద్దాం. ఓకే, ట్వీజర్ టాప్ అనేది ఎక్కడ ఫామ్ కావడం జరుగుతుందట? దీన్ని ఏమంటారు? బేరీస్ రివర్సల్ ప్యాటర్న్. ఏమంటామండి? బేరీస్ రివర్సల్ ప్యాటర్న్. ఇది ఎక్కడ ఫామ్ కావడం జరుగుతుంది? టాప్ లో. ఏంటిది? టాప్ ట్రెండ్. అంటే టాప్ అంటే ఏంటంటే అప్ ట్రెండ్ లో. అప్ ట్రెండ్ అంటే మీన్స్ అంటే మార్కెట్ అనేది ఈ విధంగా మీదికి వెళ్ళడాన్ని ఏమంటాం? అప్ ట్రెండ్ అంటాం. ఇంకొకటి ఏం చెప్పుకుందాం అండి? ట్వీజర్ బాటమ్. ట్వీజర్ ఫార్మేషన్ అనేది ఎక్కడ కావడం జరుగుతుంది? దీన్ని దేనిగా మనం పిలవడం జరుగుతుందండి? బుల్లిష్ రివర్సల్ ప్యాటర్న్ గా పిలుస్తాం. దేనిగా పిలుస్తాం? బుల్లిష్ రివర్సల్ ప్యాటర్న్ గా పిలుస్తాం. ఇది ఎక్కడ ఫామ్ కావడం జరుగుతుంది? బాటమ్ ఆఫ్ ది డౌన్ ట్రెండ్. అంటే ఫాల్ అవుతున్న మార్కెట్ లో ఫామ్ కావడం జరుగుతుంది. ఓకే అండి, మరి ఇవి ఏ విధంగా ఫామ్ అవుతాయి, ఎప్పుడు ఎంట్రీ పాయింట్ తీసుకోవాలి, ఎక్కడ స్టాప్ లాస్ పాయింట్ పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం వివరించుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా ఒక క్యాండిల్ ఫామ్ అయింది. ఎప్పుడు ఫామ్ అయిందండి? ఇది పెరుగుతున్న మార్కెట్లో ఫామ్ అయింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా గ్రీన్ క్యాండిల్ పెరుగుకుంటూ వెళ్తూనే ఉన్నాయి, మీ దాకా వెళ్ళాక ఈ విధంగా ఫామ్ అయినప్పుడు ఏంటిది? ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ కావాలి. అంటే ఇక్కడ ఒక చిన్న విక్ ఉందనుకో, కన్సిడర్ చేస్తాం. ఓకే, ఇక్కడ కూడా రెడ్ క్యాండిల్ ఒక విక్ ఉందనుకో, కన్సిడర్ చేయవచ్చు. కానీ ఈ క్యాండిల్ హై కంటే మీద క్లోజ్ కాకూడదు, రెడ్ క్యాండిల్ అనేది ఓపెన్ కాకూడదు. ఆ విషయాన్ని గుర్తుకోండి. సరి సమానంగా ఉన్నప్పుడు మాత్రమే కన్సిడర్ చేస్తాం. మళ్ళీ అదే విధంగా ఈ గ్రీన్ క్యాండిల్ ఏది ఉందో, గ్రీన్ క్యాండిల్ లోలో రెడ్ క్యాండిల్ అనేది క్లోజ్ కావద్దు. క్లోజ్ కాకుండా ఉండి రెండు సమాన బాడీలు లేదా రెండు సమాన విక్స్ ఉన్నప్పుడు మాత్రమే దాన్ని ఏమంటాం? ట్వీజర్ టాప్ అంటాం. ఏమంటాం అండి? ట్వీజర్ టాప్ అంటాం. మరి దీనికి సంబంధించి ఎక్కడ ఎంట్రీ పాయింట్ తీసుకోవాలి, ఎక్కడ స్టాప్ లాస్ పాయింట్ తీసుకోవాలనే విషయాన్ని చూద్దాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గ్రీన్ క్యాండిల్ కనుక విక్ ఉందనుకోండి, విక్ అయిన దేనిగా పెట్టుకుంటాం? స్టాప్ లాస్ పాయింట్గా పెట్టుకుంటాం. ఏదైతే రెడ్ క్యాండిల్ యొక్క విక్ ఉంటుందో, గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అవుతుందో, ఈ విక్ కింద ఏమవుతాం? నెక్స్ట్ క్యాండిల్ కనుక క్లోజ్ చేస్తే ఇక్కడ ఎంట్రీ అవుతాం. ఈ విధంగా స్టాప్ లాస్ టార్గెట్ పాయింట్ దేనికి పెట్టుకోవచ్చు? ట్వీజర్ టాప్ కి మనం పెట్టుకోవచ్చు. మరి అదే విధంగా ట్వీజర్ బాటమ్ కనుక చూసినట్లయితే ఇది ఏ మార్కెట్ లో ఏర్పడుతుందండి? డౌన్ ట్రెండ్ మార్కెట్ లో. ఈ విధంగా రెడ్ క్యాండిల్ ఫాలో అవుతూ కిందికి అనేది మార్కెట్ వెళ్తుంది. వెళ్ళినప్పుడు ఈ విధంగా ఒక మంచి రెడ్ క్యాండిల్ ఏర్పడిన వెంటనే అక్కడ ఏం ఏర్పడాలి? ఒక గ్రీన్ క్యాండిల్ కనుక ఏర్పడినట్లయితే దాన్ని ఏమంటాం? ట్వీజర్ బాటమ్ స్ట్రాటజీ అంటాం, లేకుంటే క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్ అంటాం. దీన్ని ఏమనొచ్చు? బుల్లిష్ రివర్సల్ ప్యాటర్న్ అనవచ్చు. ఇలాంటప్పుడు ఏం చేస్తాం? ఈ రెడ్ క్యాండిల్ లో స్టాప్ లాస్ పెడతాం, గ్రీన్ క్యాండిల్ హైలో ఎంట్రీ కావడం జరుగుతుంది. మరి దీన్ని కొన్ని చార్ట్స్ ద్వారా ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం రండి. ఇక్కడ చూడండి, మార్కెట్ ఏం చేసిందంటే పెరుగుతున్న మార్కెట్లో ఏం చేసింది? మంచి క్యాండిల్ అనేది ఈ క్యాండిల్ క్రాస్ చేసి సరి సమానంగా ఉండడం జరిగింది. అంటే దీని హైలో స్టాప్ లాస్ పెడతాం, దీని లోలో ఎంట్రీ అవుతాం. మనకు కావాల్సిన 1:1 1:2 ఏం చేసిందండి? మార్కెట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి మార్కెట్ ఏం చేసింది అనే విషయం నీట్గా అర్థమవుతుంది. ఇక్కడ మళ్ళీ ఏం చేసింది? రివర్సల్ బైసిక్టల్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏం చేస్తామండి? ఎంట్రీ అవుతాం. ఇక్కడ ఏం చేస్తాం? స్టాప్ లాస్ పెడతాం. మనకు కావాల్సిన టార్గెట్ అనేది అచీవ్ కావడం జరిగింది. ఏమైంది? మనకి నీట్గా డబ్బులు అనేది ఇవ్వడం జరిగింది. ఒరిజినల్గా ఈ విధంగా నీట్గా ఫామ్ అయింది. ఇక్కడ చూడండి ఏం చేసిందండి మార్కెట్. ఇక్కడ మంచిగా ఫస్ట్ రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది, తర్వాత గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. అంటే బాటమ్ ఏంటది? బాటమ్ ఆఫ్ ది ట్వీజర్ ఏర్పడినప్పుడు ఏం చేస్తాం? ఈ క్యాండిల్ హైలో ఎంట్రీ అవుతాం, ఈ క్యాండిల్ లోలో స్టాప్ లాస్ పెడతాం. ఓకే అండి, మనం దీన్ని ఏ విధంగా ట్రయలింగ్ చేయాలి? మార్కెట్ అనేది ఇక్కడికి పోయింది కనుక ఏం చేస్తాం? స్టాప్ లాస్ ఇక్కడ ట్రయల్ చేస్తాం. మార్కెట్ నెక్స్ట్ ఎక్కడికి ఏందండి? ఇక్కడికి వెళ్ళడం జరిగింది. ఇక్కడికి వెళ్ళడం జరిగింది కనుక ట్రయలింగ్ ఎక్కడ చేయాలి? ఈ క్యాండిల్ లోకి మనం ట్రయలింగ్ చేయాలి. మన ఎంట్రీ పాయింట్ గుర్తుపెట్టుకోండి, 5290. ఓకే, అక్కడ నుండి మార్కెట్ ఎక్కడికి వెళ్ళిందండి? ఇక్కడికి వెళ్ళడం జరిగింది. ఓకే, ఇక్కడ క్లోజ్ అయింది కనుక హయ్యర్ హై ఫామ్ చేసింది కనుక మన స్టాప్ లాస్ పాయింట్ ఇక్కడ ట్రిక్ చేస్తాం. మార్కెట్ నెక్స్ట్ ఇక్కడ హయ్యర్ హైని ఫామ్ చేసిందండి, ఇక్కడ ఫామ్ చేసింది కనుక మన ట్రయలింగ్ స్టాప్ లాస్ ఇక్కడికి చేస్తాం. ఈ విధంగా మనం ఏం చేయాలి? ట్రయలింగ్ చేసుకుంటూ వెళ్ళడమే. మార్కెట్లో రోజుకు 10 ట్రేడ్లు తీసుకోవడం కాదండి, తీసుకున్న ఒక్క ట్రేడ్ నేను ఏం చేయాలి? ఈ విధంగా చేయాలి. ఇంట్రాడేకి అయితే మేము ఏం చేస్తాం? 5 minutes 10 minutes టైం ఫ్రేమ్ యూజ్ చేస్తాం, 50 minutes టైం ఫ్రేమ్ యూజ్ చేస్తాం. పొజిషన్కి అయితే ఏం చేయాలండి? డైలీ టైం ఫ్రేమ్ యూజ్ చేస్తాం.
ఈ విధంగా ట్రయల్ చేసినట్లయితే మనకి ఏంటంటే మనం ఎంటర్ అయిన పాయింట్ నుండి మనకి ఏం చేస్తుంది మార్కెట్ అనేది నిత్యం కూడా అంటే రోజు కూడా డబ్బులు ఇస్తూనే పోతూనే ఉంది. మనం ఎక్కడ ఎగ్జిట్ అయినామా, ఎగ్జిట్ కావాల్సిన అవసరం ఉందా? మనం 5250 కాడ ఎంటర్ అయితే 6730 దాదాపుగా 1500 పాయింట్స్ ఇచ్చింది. ఇంకా మార్కెట్లో ఏముందండి, స్కోప్ ఉంది. ఇక్కడ దాకా వెళ్ళింది. మనం ట్రయలింగ్ స్టాప్ లాస్ ఎక్కడ చేస్తామండి, ఇక్కడికి చేస్తాం. అంటే ఇక్కడ మన స్టాప్ లాస్ హిట్ అయింది. దాదాపు ఎంత అండి 2000 పాయింట్లు అనేది ఇవ్వడం జరిగింది. అంటే మనము నేర్చుకున్న విద్యను పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేసినట్లయితే ఏం చేస్తుందండి, మార్కెట్ అనేది డబ్బులు అదంతా అదే ఇస్తుంది. మనము ఏదో ఎన్నో కోర్సులు పెట్టి జాయిన్ కావాల్సిన అవసరం లేదు. ఓకే అండి, నీట్గా నేర్చుకున్న విషయాన్ని నీట్గా ప్రాక్టీస్ చేసినట్లయితే సరిపోతుంది. ఏ ఒక్కరు కూడా ఒకే రోజు సక్సెస్ అనేది రాదండి. మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే అన్ని డబ్బులు అనేది రావడం జరుగుతుంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏం ఏర్పడదండి, పర్ఫెక్ట్ ఏర్పడలేదు కానీ కన్సిడర్ చేయొచ్చు. ఇక్కడ ఏం ఏర్పడింది, ఒక గ్రీన్ క్యాండిల్, ఒక రెడ్ క్యాండిల్ ఏర్పడ్డది. ఓకే అండి, మంచి డీసెంట్గా ఉన్నట్లయితే ఈ క్యాండిల్లో ఎంటర్ అవుతాం. ఈ క్యాండిల్ హైలో స్టాప్ లాస్ పెడతాం. మార్కెట్ ఏం చేసింది, అక్కడక్కడనే తిరిగింది. ఓకే, నెక్స్ట్ డే ఇక్కడికి ఫాల్ అయింది. ఫాల్ అయితే మన ట్రైలింగ్ స్టాప్ లాస్ ఎక్కడికంటే ఇక్కడికి, అంటే మన ఎంటర్ పాయింట్ కాడికి ఎంత 6497. ఓకే అండి, మన నెక్స్ట్ డే ఎక్కడికి ఫాల్ అయిందంటే మార్కెట్ ఇక్కడికి ఫాల్ అయింది. మనం ఇక్కడికి ట్రయల్ చేస్తాం. నెక్స్ట్ డే మార్కెట్ ఎక్కడికంటే ఇక్కడికి ఫాల్ కావడం జరిగింది. ఎక్కడో చాలా కిందికి ఫాల్ కావడం జరిగింది. అంటే మనకు కంపల్సరీ మార్కెట్ అనేది సిగ్నల్ ఇస్తుంది. సిగ్నల్ ఇవ్వకుండా ఫాల్ అవుతుందా, ఫాల్ కావడం లేదు. అంటే మన ట్రయలింగ్ అనేది ఇక్కడ నుండి ఇక్కడికి మనకి ఎంత అంటే దాదాపుగా 1000 పాయింట్ల ప్రాఫిట్ అనేది రావడం జరిగింది విత్ ఇన్ 5 డేస్లలో. ఓకే, నెక్స్ట్ ఇక్కడికి ఫాల్ అయింది. నెక్స్ట్ ఎక్కడికండి ఇక్కడికి. నెక్స్ట్ మళ్ళీ ట్రయలింగ్ చేస్తే ఎక్కడికండి ఈడ లోయర్లో ఫామ్ చేసింది కనుక ఇక్కడికి. అంటే దాదాపుగా 2500 పాయింట్లు అనేది ఇవ్వడం జరిగింది మార్కెట్ అనేది. మార్కెట్ ఈజ్ సింపుల్ అండి. మార్కెట్ని మనం అర్థం చేసుకునే విధానం బట్టి మాత్రమే మార్కెట్ అనే ఒక బిహేవియర్ ఉంది. మన ట్రయలింగ్ స్టాప్ సిట్ అయిందా, ఇంక ఎట్టి కాలేదు, ఎప్పుడు లోయర్లో ఫామ్ చేసి కింది సైడ్ క్లోజ్ అవుతుందో మనం ట్రయల్ చేసుకుంటూ వెళ్ళడమే. దీనికంటే ఇక్కడ లోయర్లో ఫామ్ చేసింది కనుక ఏం చేస్తాం, మన ట్రయలింగ్ అనేది ఇక్కడికి చేసాం. అంటే దాదాపుగా 3500 పాయింట్లు విత్ ఇన్ 15 డేస్లో ఇవ్వడం జరిగింది. ఓకే అండి, మన ఇక్కడ హిట్ అయిందా, హిట్ కాలేదు, కాకపోతే లోయర్లో ఫామ్ చేయలే కనుక చేయలేదు. ఇక్కడికి వచ్చి మార్కెట్ అనేది హిట్ కావడం జరిగింది. ఈ విధంగా ఏం చేయాలి, డీసెంట్గా మనం ప్రాక్టీస్ చేసినట్లయితే మార్కెట్లో డబ్బులు వస్తాయండి. ఎవరేం చెప్పినా గివే చెప్తారు. కొత్తగా చెప్పడానికి మార్కెట్లో ఏమి ఉండదు. కానీ మన ఆలోచించే విధానం మన మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. ఆ విషయాన్ని గుర్తుంచుకోండి. ఓకే అండి, మన ఆలోచన విధానం కరెక్ట్ లేకుంటే మార్కెట్లో మీరు ఎన్ని కోర్సులు జాయిన్ అయినా ఏమీ రాదు. ఇక్కడ ఏం చేసింది, ఒక బుల్లి సైడ్ ఇచ్చింది. ఓకే అండి, ఇక్కడ ఏం చేస్తాం, మీద ఎంట్రీ అవుతాం, కింద ఏం చేస్తాం స్టాప్ లాస్ పెడతాం. మార్కెట్ ఏం చేసింది, ఒక హయ్యర్ హ్యాండ్ ఫామ్ చేసింది. మన ఎంట్రీ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి. ఎంట్రీ పాయింట్ ఎక్కడండి 6300. ఓకే, సరే మార్కెట్ కొద్ది ఇచ్చింది కానీ మనం ట్రయలింగ్ చేసే ఛాన్స్ ఇవ్వకుండా ఏం చేసిందండి, ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయింది. స్టాప్ లాస్ హిట్ అయింది అంటే ఏంటిది, మనం తీసుకున్న ఎంట్రీ తప్పు అని కాదు, ఏంటిది పార్ట్ ఆఫ్ ది గేమ్. అదేంటంటే పార్ట్ ఆఫ్ ది గేమ్ అనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఏం గుర్తుపెట్టుకుంటారో, పార్ట్ ఆఫ్ ది గేమ్ అని గుర్తుపెట్టుకోండి. హయ్యర్ లెవెల్ ఏం చేసింది, ఇక్కడ ఏంటిది టాప్లో ఫామ్ అయింది. అవునా, ఫామ్ అయ్యి ఏం చేసింది, ఇక్కడ ఎంట్రీ పాయింట్, ఇక్కడ ఏంటంటే స్టాప్ లాస్ పాయింట్. ఏంటది స్టాప్ లాస్ పాయింట్. మార్కెట్ ఏం చేసిందండి, నెక్స్ట్ డే ఇక్కడ ఒక లోయర్ లోన్ ఫామ్ చేసింది. ఇంకా ఏం చేస్తాం, ఇక్కడ నుండి ఇక్కడికి వస్తే మన స్టాప్ లాస్ పాయింట్ ఎక్కడికండి, మన ఎంట్రీ పాయింట్ దగ్గర కూడా రాలేదు. ఇట్టేందా, ఇటు కాలేదు స్టాప్ లాస్ అనేది ఇక్కడికి. నెక్స్ట్ డే ఎక్కడికండి, నెక్స్ట్ డే ఇక్కడికి వచ్చింది. మన ఎంట్రీ పాయింట్ దగ్గరికి ఎంత 9360. ఓకే అండి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నుండి ఎక్కడికి వచ్చిందని మార్కెట్ ఇక్కడ లోయర్ లోన్ ఫామ్ చేసిందా, చేయలేదు. ఇక్కడ లోయర్ లోన్ ఫామ్ చేసింది. ఇవరి దాకా మనము ట్రయలింగ్ చేయము. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. లోయర్ లోన్ ఫామ్ చేసినప్పుడు మాత్రమే ట్రయలింగ్ చేస్తాం. ఏం చేసింది, ఇక్కడికి రావడం జరిగింది. ఓకే, మార్కెట్ ఏం చేసిందండి, మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ ఏం చేసింది, ఓకే మన లోయర్ లోన్ ఫామ్ చేసిందా, చేయలేదు. మన స్టాప్ లాస్ కూడా హిట్ కాలేదు. ట్రయలింగ్ స్టాప్ లాస్ హిట్ కాలేదు. ఇక్కడికి లోయర్ లోన్ ఫామ్ చేసింది. ఫామ్ చేసుడితో ఏం చేస్తాం, ఇక్కడికి వస్తాం. ఇక్కడికి వచ్చుడితోటి మార్కెట్ ఏం చేసిందండి, మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది. మన ట్రయలింగ్ స్టాప్ లాస్ అనేది ఎక్కడికి వచ్చిందండి, ఇక్కడికి రావడం జరిగింది. మనం ఎంటర్ అయిన పాయింట్ ఎంత అండి, 9300 నుండి నియర్ ఎంత అండి 7600. అంటే దాదాపుగా 2000 పాయింట్ల ప్రాఫిట్ అనేది విత్ ఇన్ 15 డేస్లో ఇవ్వడం జరిగింది. ఈ విధంగా డీసెంట్గా ప్రాక్టీస్ చేసినట్లయితే
మార్కెట్లో లాభాలు అనేవి వాతంటే తవ్వే రావడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. జై హింద్, శుభదినం.